అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు. నా పేరు కుమారస్వామి. నేను అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్గా సెర్ప్లో సైదాపూర్ మండల్ కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలలో మహిళా శక్తి పథకంలో భాగంగా మా సంతోష్ మాత మండల్ సమాఖ్యకు బస్సు అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా 30 లక్షల సిఐఎఫ్ సెర్ప్ నుంచి గ్రాంట్గా ఇవ్వడం జరిగింది. మండల సమాఖ్య ఒక 6 లక్షల రూపాయలు సొంత నిధులతో పెట్టుకొని 36 లక్షలతోని బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆర్టీసీ వాళ్ళు ప్రతి నెల 77,250 రూపాయలు ప్రతి 5వ తారీఖు రోజు మండల సమాఖ్యకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మహిళలకు మంచి పథకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టుబడి పెట్టింది 36 లక్షలు, 7 సంవత్సరాలలో వీళ్లకు 68 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇది మహిళలందరికీ కూడా మంచి అవకాశం. అదే కాకుండా మహిళా శక్తి పాలసీని కూడా నిన్న కేబినెట్ లో రిలీజ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా 18 సంవత్సరాలు ఉన్న మహిళలను సంఘాల్లో చేర్చుకోవడానికి ఇది 15 సంవత్సరాలే తగ్గించడం జరిగింది. 60 సంవత్సరాలు ఉన్న సంఘం నుంచి రిటైర్మెంట్ 65 సంవత్సరాలకు పెంచడం జరిగింది. దీనిలో భాగంగా మహిళలకు కూడా చాలా లాభదాయకం అవుతుంది. అదేవిధంగా ఇండివిజువల్ లోన్స్ కూడా మహిళా శక్తి పథకంలో ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మహిళలందరూ ఉపయోగించుకొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఇది గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఈ మహిళా సంఘాల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.